ఇయ్యొద్దు, మాకు డబ్బులు ఇయ్యొద్దు, మా ఇంట్లో జోలికి వాడు రావద్దు. రేవంత్ రెడ్డి సార్ నైనా ఈ ప్రభుత్వాన్నైనా మేము కోరుకునేది ఒక్కటే, మా ఇండ్లు మాకు ఉండాలి, మేము ఇక్కడే సచ్చే వరకు ఉండాలి. మా పిల్లలకు మేము ఇచ్చే ఆస్తులు ఇవే, మా రెక్కలు ఉండగా సంపాదించుకున్నది మేము ఇదే, మాకు ఇంకో సంపాదించలేక లేదు. మా పిల్లలకి ఇదే జీవనోపాధి. మా పిల్లలు అన్ననే సాగాలి, మాకు సచ్చేంత వరకు మాకు అవే, మా పిల్లలకి అవే మా ఆస్తులు, మా ప్రాణాలు. మా పిల్లలను మేము ఖాళీ చేయం సార్, మేము ఖాళీ చేయం. ప్రభుత్వం ఏ ప్రభుత్వం కానీ మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని వదిలేయండి, మా గూట్లో మమ్మల్ని ఉండి సావనియండి. మేము కాయ కష్టం చేసుకొని బతికేటోళ్ళం, అందరం కష్టం చేసుకుంటోళ్ళమే. ఇక్కడ పొద్దున్న లేచి కష్టపడి మేము బతుకుతున్నాము, మా రూపాయి మేము తింటున్నాం, అబ్బసం మేము తీసుకొని తినలే. ఎవరాడు మా ఇంట్లో అక్కడికే వాడు ఇవ్వండి, అది అమ్మ మిండండి, అది కాదు కదా, మా రెక్కల కష్టం కదా. ఆ రెక్కల లాగేసుకుంటాడు, ఏ లెక్కల లాగేసుకుంటాడు అని సిగ్గుచరం లేదా, అమ్మాయి గుట్టలేదా అని బిడ్డ గుద్ద అందరు నాశనం అయిపోతారు. మా ఉసురు తలిగి మేము ఎంత బాగా నరక అందగిస్తాం. ఇడ ఇప్పుడు ఈ లైన్ పోతుంటే మేము ఎక్కడ అనలాగాలి, రోడ్ల మీద ఆడాలా, ఏవై బతకాలి. రేవంత్ రెడ్డి గారు నువ్వు మాత్రం చూడు, నువ్వు మా ఉసురు తలిగి ఖచ్చితంగా పోతావు. నువ్వు ఈ రోజుకైనా నువ్వు ఆ రోజుకైనా మా ఉసురు తలిగి నువ్వు పోవాలి. మా మొత్తం నాశనం అయిపోతారు లంచోడక. నువ్వు మాత్రం మేము ఎంత బాగా పడుతున్నాం, నరకం తెచ్చుకుంటా. ఈ పదవి ఆయన చదువుకొని తెచ్చుకుంటా. ఈ పదవి మేము అందరం ప్రజలు కోరుకుంటేనే వచ్చింది. ఓటేస్తానే గెలిచాం, మరి మమ్మల్ని బాధపెట్టుడు ఎక్కడిది, మమ్మల్ని కష్టపెట్టుడు ఎక్కడిది, ఈ గుండెలు నొప్పించుడు ఎక్కడిది, మమ్మల్ని ఆరోగ్యాలు ఖరాబ్ అవ్వడానికి కారణం ఎక్కడిది, మేము చచ్చిపోవడానికి కారణం ఎక్కడిది సారు. మరి ఏంటి అసలు వాడు చేస్తున్నది ఏంటి, వాడు మాది రాగానికే వాడెవడు మనం చంపి తీసుకోమను అందరం అనుకుంటాం. దేశం ఎక్కిస్తా ఏం ఎక్కిస్తా ప్రాణం పోయినక కూడా మేము కాడం, మేము చచ్చిపోయినా కదా మా ఆస్తి మొత్తం అందగించాను కాడు. వాళ్ళు రాజా ఎట్లేస్తాడో వాడిని చూసుకుంటాడు. ఇంకా ఆ దేవుడు అంటాడు చేశాడా, ఏమన్నా చేసి ఉద్ధరిస్తాడా? ఈడ ఆయన ఏమన్నా కాంప్లెక్స్లు కట్టుకుంటాడా? మాకు అవసరం లేదు, ఆయనకి ఏం అవసరం వస్తుందంటే ఈడ ఏం అవసరం ఉంది చెప్పు, ఏం అవసరం ఆయనకు, ఏదైనా డెవలప్మెంట్ చేస్తుంది చెప్పాలి. గేట్లు ఎత్తినప్పుడే మాకు నీళ్లు రాలేదు, వాకింగ్ రోడ్ వరకే వచ్చినాయి అంతే, కానీ పైకి రాలేదు. ఇప్పుడు నది పక్కన మీరు అందరు ఇల్లు కట్టుకున్నారు కదా, ఎప్పుడు ఇబ్బంది అయిందమ్మా? ఇబ్బంది కాలేదు, ఇబ్బంది అయి మేము పోయి చెప్పలేదు, కంప్లీట్ ఇయ్యలే, ఏమి ఇయ్యలే. మా ప్రాణం పోయినా కూడా మేము ఇయ్యలే చేయలే. దోమలు ఉన్నాయి ఏమున్నా మేము అందగించినాం. ఈ రోజు కట్లా కట్టుకున్నాం, మేము బతుకుతున్నాం. వాడు ఈ రోజు మాది లాగేసుకుంటే మేము ఎట్లా ఊకుంటాం, ఏ లెక్క ఊకుంటాం సార్? వినండి, రేవంత్ రెడ్డి సార్ పంపిస్తున్నారో ఏ ప్రభుత్వం పంపిస్తున్నారో ఇక్కడ అందరినీ సర్వే చేయమని, మార్కింగ్ వేయమని, కూలగొడతామని చెప్పమనండి. నోటీసులు పంపడానికి ఏ సార్ వస్తున్నారు, ఏ సార్ అయితే పంపిస్తున్నారో ఆ సార్ని వచ్చి ఇక్కడ మమ్మల్ని మా బాధ చూడమనండి. మాకు ఇంకో ఆదరవు లేదు, ఇది ఒక్కటే మా ఇండ్లు ఉన్నది, మేము కాయ కష్టం చేసి కట్టుకున్నది అదొక్కటే ఇల్లు. మా బాధ చూసి మమ్మల్ని చూసి జరకానికి నుంచి వదిలేయమని చెప్పండి. సొంత కాన్స్టిట్యూన్సీలోనే ఎమ్మెల్యే గెలవకపోతే మా మల్కాజ్గిరి నుంచి మేము ఎంపీ సారీ నాకు మాట్లాడడానికి మాకు స్ట్రెంత్ కూడా తగ్గిపోయింది సార్, స్ట్రెంత్ కూడా తగ్గిపోయింది. ఈ టెన్షన్ కి మాకు మాటలు కూడా వస్తున్నాయి. మేము ఎంపీగా గెలుచుకున్నాం సార్ ఒక 4 years కింద. మాకు ఈ టార్చర్ కి మాకు మెంటల్ టెన్షన్ అయిపోతుంది మాకు మొత్తము. చదువులు ఉన్నాయి సార్, ఇక్కడ మా పిల్లల చదువులు ఉన్నాయి, మాకు హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ దగ్గర. ఇప్పుడు మీ అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను. ప్రేమతో కట్టుకున్నాం సార్ మా ఇంట్లో. నువ్వు ఎవరో మా ఇంట్లో కూలేనికే నీకేం అధికారం? నువ్వు రాజు అయితే మేల్టాయి, ఇట్లా మా ఉసురు వాసుకున్నా నువ్వు రాజు కాదు, నువ్వు ఎన్నటికైనా నాశనం అయిపోతావు. ఇది మాత్రం నిజం. ఉన్నది 1996లో సార్, 96లో నేను 700 గజం లెక్క కొన్నా ఇక్కడ. నేను ఇక్కడ ఎందుకంటే మనకు అన్ని దగ్గరలో ఉన్నాయి, హాస్పిటల్స్ అయినా, పిల్లలకు స్కూల్ అయినా, షాపింగ్లు అయినా, ఏదైనా దగ్గరలో ఉన్నాయి అని కొనుక్కున్నాం. మరి ఇదే పైసలు పెడితే మాకు ఇంకో దగ్గర వస్తుండే. ఆ రోజు మీరు ఆపకపోయారు, కరెంట్ ఆపకపోయారా, లేకుంటే ఇండ్లు కట్టుకోకుండా వాటర్ ఆపకపోయారా, ఏది
అనేది లేదు ఇక్కడ సవలతులను మేము వేరే చోట కొనుక్కుంటుంటే ఇంకా సార్ ఈ రోజున ఇవన్నీ ఇచ్చినాక ఈ రోడ్లు వేపించి ఈ ఇండ్లు కట్టుకున్నాక ఇవన్నీ ఇచ్చి ఈ ట్యాక్సీలు కట్టుకొని ఈ బాధ పెట్టుడు ఎక్కడిది సార్ మమ్మల్ని మేము ఈ 25 ఏళ్ల సంది ఇక్కడ ఉండకపోతుంటే ఇంకా సార్ ఇంకో చోట ఎక్కడైనా దొరుకుతుండేనేమో అదే మాకు అది జీవనోపాధి అవుతుండేనేమో ఇది అది లేకుండా చేసినావు ఇది లేకుండా చేసినావు కదా మా దగ్గర క్యాష్ తీసుకున్న వాళ్ళు మంచిగానే ఉన్నారు 25 ఏళ్ల కింద మా దగ్గర ట్యాక్సీలు కట్టుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు కరెంటు బిల్లులు కట్టుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు వాటర్ బిల్లులు కట్టుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు మేము ఇప్పుడు బలైపోతున్నాం మా సావుకే వచ్చింది మా గుండెలు అదిరిపోతున్నాయి మా పిల్లగాడు చిన్న పిల్లగాడు ఎక్కడ చావాలి మా ఇద్దరు పాపలు పెళ్లిళ్ళకు ఉన్నారు ఎట్లా చావాలి చెప్పండి నా భర్తకు షుగరు మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది ఇప్పుడు ఈ టైంలో మేము ఎక్కడ చావాలి 50 ఏళ్ళకి వస్తున్నాం మా ఆయన 50+ అయిపోయిండు నేను 50 ఏళ్ళకి వస్తున్నా ఈ వయసులో ఇంకెక్కడ కష్టం చేసుకొని కొనుక్కుంటామండి మేము మీరు మీ బాధ పెట్టుడు ఎక్కడదా సార్కు వచ్చి ఒకసారి మా బాధ చూడమనండి మా ఇంట్లో మాకు వదిలేయమని చెప్పండి దండం పెట్టి చెప్తున్నాం ఏ ప్రభుత్వానికి మా గరీబ్ వాళ్ళ జోలికి రాకని చెప్పండి